కొంచెం లోతుకి వెళ్తా దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలి నన్ను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, అరెస్ట్ అయిన సందర్భంలో మేబీ నేను మాట్లాడినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాననే మాట కూడా ఈ మీడియా సాక్షిగా చెప్తున్నా. ఈ సో కాల్డ్ జస్టిస్ మల్లికార్జున దగ్గరికి ఈయన రిటైర్డ్ అవ్వడానికి ఒక 7 నెలలు 9 నెలల ముందు ఒక పిటిషన్ వచ్చింది. ఆ పిటిషను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు సంబంధించి వీళ్ళందరూ వాలంటీర్స్ని అంటే నేను ఎందుకు ఈ వ్యక్తుల్ని అపాయింట్ చేస్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. బికాస్ నేనే ఆ కేసు ఆర్గ్యూ చేశాను కాబట్టి నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను మీ ద్వారా షేర్ చేసుకుంటాను. ఈ సోకాల్డ్ కాబోయేటువంటి లోకాయుక్త ఇంకొక 9 నెలల్లో ఈయన రిటైర్డ్ అవుతారనగా ఆయన దగ్గరికి ఆయన కర్మగాలు ఒక పిటిషన్ వేశాను నేను. ఆ పిటిషన్ క్రిమినల్ రివిజన్ కేసు. పవన్ కళ్యాణ్ మీద కేసు పెడితే గత ప్రభుత్వం ఆ కేసుని జిల్లా కోర్టు కొట్టేస్తే విత్డ్రా చేసుకుంటే ప్రాసిక్యూషన్ దాని మీద కొంతమంది వాలంటీర్లు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు వేస్తే ఆ క్రిమినల్ రివిజన్ కేసు ఆయన దగ్గరికి వెళ్ళింది. మొదటి రోజు ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టే రోజున ఆ పిటిషన్ చూడగానే ఒక్కసారిగా మొత్తం ముఖంలో రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. ఒక పక్క నేను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఒక పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ చెప్పడానికి తటపాయిస్తున్నారు. ఇది కోర్టు హాల్లో జరిగింది కాబట్టి నేను వ్యక్తిగతంగా షేర్ చేసుకుంటున్నా. ఈ పిటిషన్ చూడగానే ఈ పిటిషన్ నేను ఇప్పుడు వినను, 2 వారాలు దీనికి వాయిదా వేస్తాను అన్నాడు. నేను అన్నాను వినండి, నేను రెడీగానే ఉన్నాను, ఐఎమ్ రెడీ టు ఆర్గ్యూ ద కేసు. అంటే మీరు లాయర్లు అండి, మీరు చదువుకొని వస్తారు, మేము చదువుకోవాలి కదా, మాకు చాలా పనులు ఉన్నాయి, మీ ఒక్క కేసే ఉందా నాకు, నేను ఇంటికి వెళ్ళి చదువుకొని 2 వారాల తర్వాత వింటానన్నాడు. సరే గౌరవ న్యాయమూర్తి కదా, మేమేం మాట్లాడటానికి లేదు, సరే 2 వారాల తర్వాత వింటారులే అని నేను మెదలకుండా సరే అండి మీ ఇష్టం అని చెప్పి వాయిదా వేయించుకున్నాను. 2 వారాల తర్వాత మళ్ళీ కేసు బెంచ్ మీదకి వచ్చింది. మళ్ళీ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత నేను మొన్న వేరే పనులు బట్టి చదవలేదు, ఇంకొక 2 వారాలు వాయిదా తీసుకున్న తర్వాత నేను కేసు వింటాను అన్నాడు. మరి జస్టిస్ కదా, ఏం మాట్లాడటానికి లేదు, తమరి ఇష్టం అండి అన్నాం. మళ్ళీ 2 వారాల తర్వాత కేసు వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీకు ఏమన్నా సమయం కావాలా దీంట్లో చదువుకొని రావటానికని జడ్జి గారే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు తిరిగి సమయం కావాలంటే తీసుకో, నేను ఒక 2 వారాలు సమయం ఇస్తాను, 2 వారాలు సమయం ఇచ్చారు. మళ్ళీ 2 వారాల సమయం, మళ్ళీ 3వ వారం, మళ్ళీ 3వసారి కేసు వచ్చింది. ఒక నెలలో 2 నెలల వ్యవధిలో 2 వారాలు 4వసారి కేసు వచ్చింది. నేను వదలటంలా ఈ ఫైల్ వస్తుంది, ఆయన ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. చివరికి సరే వింటానండి, వినమన్నాడు, చెప్పమన్నాడు. నేను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటరు దీని మీద నాకు ఇంకా ఎనలైటన్ కావాలి, జడ్జిమెంట్లు ఏమైనా ఉంటే తీసుకొని రండి, ఈ కేసు ఎలా కొట్టేయాలో, పవన్ కళ్యాణ్ అన్అఫిషియల్ రెస్పాండెంట్గా ఉన్న కారణంగా ఈ కేసుని ఎలా కొట్టేయాలో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జిమెంట్లు తెస్తే వింటాను అని ఈ కేసుని మళ్ళీ 4 వారాలకు వాయిదా వేశాను. మళ్ళీ 4 వారాల తర్వాత ఈ కేసు వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జిమెంట్లు తీసుకొచ్చి ఇచ్చారు. నేను అప్పటికే నా కౌంటర్ జడ్జిమెంట్లు నేను రెడీ చేసి పెట్టినా. ఎందుకండి ఇంకో 5 నెలల్లో రిటైర్డ్ అయిపోతాం, మాకెందుకు ఇలాంటివన్నీ, ఇది నేను తర్వాత చూసి చెప్తానులేండి. ఇది ఒక హైకోర్టు జస్టిస్ యొక్క యాటిట్యూడు ఫర్ ది సేక్ ఆఫ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హూ వాజ్ అరైడ్ యాజ్ అ అన్అఫిషియల్ రెస్పాండెంట్. ఒక న్యాయమూర్తి, ఒక హయ్యెస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తికి నోటీసులు ఇవ్వటానికి కూడా గజ వణికిపోయేటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఉంటే ఏమని కేసులు ఇస్తామండి? ఏమని సామాన్యుడికి ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుద్దండి? నోటీసులు ఇవ్వటానికి, శిక్ష వేయటం కూడా కాదు, నోటీసులు ఇవ్వటానికి. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ రోజు ఆ బండిల్ తీసుకొని పదే వస్తుంది రిజిస్ట్రీకి వెళ్తే అని ఆ బండిల్ తీసుకొని జడ్జి గారి ఛాంబర్లో పెట్టుకొని 7 నెలల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఆ బండిల్ తీసి రిజిస్ట్రీకి ఇచ్చి వెళ్ళిపోయినారు. దిస్ ఈజ్ హౌ అన్ యాటిట్యూడ్ ఆఫ్ అ జడ్జ్, పర్టికులర్లీ జస్టిస్ మల్లికార్జున. నేను ఇంకా కొంచెం ఎక్స్టెండ్కి వెళ్తాను.
ఈ మల్లికార్జున గారు చెప్పినటువంటి అంశమే నేను మీకు వినిపించిన తర్వాత వెళ్తాను. ఒక డిస్టిక్ మున్సిఫ్గా అంటే మెజిస్ట్రేట్గా అయినటువంటి ఈ జడ్జి గారు హైకోర్టు జస్టిస్ ఎలా అయ్యారో ఆయనే చెప్తున్నాడు, వినండి ఒకసారి. The realities and the statistics and the guidance extended by the bar. To be very honest, I never expected to become a judge of this court. Based on the realities and the statistics prevailing at that time, I believed I would retire as a judge, as a district judge. That perception changed due to the initiative of the Honorable the then Chief Justice of India, Sri N.V. Ramana Garu, during whose tenure nearly 220 judges. మళ్ళీ ఒకసారి నేను వినిపిస్తా. గౌరవ న్యాయమూర్తి గారు రిటైర్డ్ అయ్యేటప్పుడు చెప్పింది ఏంటి అంటే, నేను రిటైర్డ్ అయ్యే డిస్ట్రిక్ట్ జడ్జిగానే రిటైర్డ్ అవుతానని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకంటే కొన్ని వందల మంది సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. హైకోర్టు జడ్జికి ఎలివేట్ అవ్వడానికి కొన్ని వందల మంది సీనియర్ ఆఫీసర్లు ఉన్న సందర్భంలో, నేను డిస్ట్రిక్ట్ జడ్జిగానే రిటైర్డ్ అవుతాననుకున్న సందర్భంలో ది గ్రేట్ మాజీ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారి సౌజన్యంతో నేను నా డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ నుంచి హైకోర్టుకు రావడానికి ఆయన చేసిన కృషి, ఆయన రికమెండేషను నాకు ఎంతగానో ఉపయోగపడి నన్ను ఏపీ హైకోర్టు జస్టిస్గా రికమెండ్ చేసినటువంటి ఎన్వి రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను అసలు ఏ రోజు సీనియారిటీని వల్ల నేను అవ్వలా. నేను సీనియారిటీ లేకపోయినా, అప్పుడున్న స్టాటిస్టిక్స్, అప్పుడున్న పరిస్థితులు లేకపోయినా నన్ను తీసుకొచ్చి హైకోర్టు జస్టిస్గా చేసినటువంటి ఎన్వి రమణ గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని వారి నోటు నుంచి వారు చెప్పినటువంటి మాటలు నేను మరొకసారి వినమని కోరుతున్నాను. And the guidance extended by the bar. To be very honest, I never expected to become a judge of this court. Based on the realities and the statistics prevailing at that time, I believed I would retire as a judge, as a district judge. That perception changed due to the initiative of the Honorable the then Chief Justice of India, Sri N.V. Ramana Garu, during whose tenure nearly 220 judges. అది ఎన్వి రమణ గారి సౌజన్యంతో ఈయన అప్పుడున్న స్టాటిస్టిక్స్ ఆర్ రియాలిటీ. హీ వోంట్ బికమ్ హైకోర్ట్ జడ్జ్, బట్ హౌఎవర్ హీ వాజ్ ఎలివేటెడ్. చాలామందిని ఇగ్నోర్ చేసి